రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ప్రజలు ఓడించారు, కానీ కుర్చీని మాత్రం వదలను అన్నట్లుగా ఉంది. ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ రాజీనామా మాత్రం ఇవ్వను అంటున్నారు దీన్ని రెండు కోణాల్లో చూడాలి. ఒకటి చట్టం, రెండు నైతికత. చట్టం ఏం చెప్తుంది అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే వ్యక్తిగతంగా ఓడిపోయినా 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చుమాట. అంటే చట్టరీత్యా అదే నేరం కాదు, సమర్థనీయమే. మరి రాజకీయ నైతికత ఏమంటుంది? ప్రజలంతా తమ ఓటుతో మా తీర్పు ఇది అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగుతాను అనటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కదా అన్న వాదనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయన్నమాట. ఎలాగైతే మ్యాచ్లో కెప్టెన్ ఓడిపోయిన తర్వాత కూడా నేనే కెప్టెన్ అని అంటే ఎలా ఉంటుందో రాజకీయాలకు కూడా అదే వర్తిస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంటే చట్టం అనుమతించవచ్చు, కానీ ప్రజలు కూడా అంగీకరించాలి కదా. అదే ఇక్కడ ప్రశ్న.